మమతా ప్రభావంపై భాజపా వ్యూహాలు దక్షిణ కోట అంటే వెస్ట్ బెంగాల్లో దక్షిణ భాగంలో ఉండే ఆ కోటని ఎలాగ బద్దలు కొట్టాలి అని చూస్తున్నారు. మరోవైపు మమతా ఈసారి ఖచ్చితంగా ఓడిపోతుంది అనే వివరాలు కూడా తెలుస్తున్నాయి. ఇవాళ తుది విడత పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నాయనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి కానీ ఆల్మోస్ట్ ఆల్ పోలింగ్ అయిపోయిన తర్వాత రెండో విడత పోలింగ్ జరగనున్న 140 నియోజకవర్గాలపై తృణమూల్ భాజపా దృష్టి సారించే గత ఎన్నికల్లో సాధించిన పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ ఎలాగైనా మమతా ప్రభావాన్ని తగ్గించాలని భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతం 123 సీట్లు తృణమూల్ గెలుచుకుందంట. దక్షిణ బెంగాల్ అంటే ఒరిస్సా బార్డర్ నుంచి మధ్య భాగం వరకు వెస్ట్ బెంగాల్లోని మధ్య భాగం వరకు ఉండే ప్రాంతం అంతా కూడా తృణమూలే గెలుచుకుందట. అయితే ఈసారి తృణమూల్ కంచుకోట్లకి పరిస్థితి ఎలా ఉందంటే మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ దక్షిణ బెంగాల్ కోల్కతా కంచుకోట్లే. గత ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకున్న భాజపా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించినప్పటికీ ఉత్తర బెంగాల్లో ఆ పార్టీ సాధించిన విజయాలే కారణం. ఈసారి దక్షిణ బెంగాల్లో ఈ స్థాయి విజయాలను సాధించాలని భాజపా ప్రయత్నిస్తోంది.